ఫిబ్రవరి 17 దేవుని వాగ్దానం. మనుష్యులకు చేసినట్టు కాక ప్రభువునకు చేసినట్టు ఇష్టపూర్వకంగా సేవ చేయుడి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం. మన ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ ఉదయం శుభములు తెలియచేయుచున్నాను. ప్రియులారా, అంత క్షేమము అని నేను నమ్ముచున్నాను. లెంట్లో ప్రతిరోజు దేవుణ్ణి మనం గణపరుస్తూ ముందుకు కొనసాగుతూ ఉన్నాం. మరొక నూతన దినం ఈ ఉదయమే దేవుని వాగ్దానం ద్వారా మనం బలపరచబడ్డానికి ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి దేవునికి నేను వందనాలు తెలియజేస్తున్నాను. సేవ చేయాలి అనేటువంటి తృష్ణ ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. సేవ చేయడానికి ప్రతి ఒక్కరు కూడా ఆశపడతారు. చేయాలనే అభిలాష ప్రతి వ్యక్తిలోనూ స్త్రీలోనూ మనం చూస్తాం. అయితే కొన్ని సందర్భాల్లో ప్రారంభంలో వారు మంచిగా పరిచర్య సేవ చేసిన రాను రాను వారి యొక్క సేవా జీవితము మనుషులకు ఇష్టమైన రీతిగా చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇక్కడ వాగ్దానాన్ని, దేవుడిచ్చిన ఆజ్ఞను మనం జ్ఞాపకం చేసుకుంటే, మనుషులకు చేసినట్టు కాక ప్రభువునకు చేసినట్టే ఇష్టపూర్వకంగా సేవ చేయడి. ఒక మనిషిని సంతోషపెట్టాలని 6వ పై వచనంలో అంటాడు, మనుషులను సంతోషపెట్టువారు చేయనట్లు కంటికి కనబడుటకే గాని క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనఃపూర్వకంగా జరిగించుచు అంటున్నాడు. కాబట్టి మనము ఏదో మనుషులకు కనబడాలని, మనుషుల మెప్పు పొందుకోవాలని పరిచర్య దేవుని విషయంలో చేయకూడదు. దేవునికి మనము ఇష్టపూర్వకంగా సేవ చేయాలి. అలా చేసినప్పుడు ప్రభు నిన్ను ఎంతగానో ఘనపరుస్తాడు. ఆయన రహస్యమందు నుండి నీకు, నీ కుటుంబానికి ఉన్నత దీవెనలు అనుగ్రహిస్తాడు. ఒక మనిషిని మెప్పించడానికి నువ్వు సేవ చేయడానికి నీ ఆలోచనలు కానీ నువ్వు ఉంటే, వాటి వలన ఆ మనిషి వరకే ఆ మనుష్యుడు నిన్ను పొగడమో లేదా ఆ మనుష్యుడు తగినది పారితోషికం ఇవ్వడమో అంతవరకే ఉంటుంది. కానీ దేవుని యొద్ద నుండి మేలును నువ్వు పొందుకోలేకపోవచ్చు. ఈరోజు ఒక విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. దేవునికి ఇష్టపూర్వకంగా సేవ చేసినప్పుడు, దేవునికి భయపడి పరిచయం చేసినప్పుడు దేవుడు, మనిషి ఇద్దరు కూడా నిన్ను అభినందిస్తారు. ఇద్దరి యొద్ద నుండి నువ్వు ఆశీర్వాదం పొందుకుంటా. అదే ఒక మనుష్యునికి కనబడవలనని దేవునికి వ్యతిరేకంగానో లేదా దేవునికి ఇష్టం లేకుండానో నువ్వు ఇష్టపూర్వకంగా కాకుండా పరిచయం చేస్తే అది దేవుని యొద్ద నుండి ఆశీర్వాదాలు కోల్పోతావు. ఈ ఉదయం ఒక నిర్ణయం నువ్వు తీసుకుని ఈ దినాన్ని ప్రారంభించు. ఈ రోజు నుంచి దేవునికి పరిచర్య చేయడంలో, మందిరంలో పరిచర్య చేయడంలో, బయట సమాజంలో ప్రతి దానిలో కూడా దైవ కార్యాన్ని చేస్తున్నప్పుడు ఇష్టపూర్వకంగా నువ్వు సేవ చేస్తే దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. అట్టి కృప ప్రభు మీ అందరికి అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా ప్రభువా, నీ బిడ్డలను దీవించండి. నీకు పరిచర్య చేసినప్పుడు ఇష్టపూర్వకంగా చేయుటకు నీ ఆత్మ అభిషేకం బిడ్డలకు దయచేయండి. ఏదైనా ప్రయాణాలలో, పనులలో వారు తలపెట్టిన ప్రతి పనికి మీరు తోడే ఉండి విజయం దయచేయండి. ఎగ్జామ్స్ కొరకు ప్రిపేర్ అవుతున్న బిడ్డలకు మంచి ఫలితాలు దయచేయండి. దేవా, నేడు జన్మదినము, వివాహదినము, ఆయా విశేష దినములు జరుపుకుంటున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ దయచేయండి. దినమంతా నీ కృపలో బలపరిచి మీరే మహిమ ఘనత పొందుకొనమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.